హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఇక్కడ మనం ఈరోజు చూసుకున్నట్లయితే టీజీ డీసెట్ 2026కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అయితే మనకు ఫ్రమ్ 15 మార్చ్ టు 15 ఏప్రిల్ అయితే అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. సో డిఎల్ఎడ్ కోర్స్ మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఇదైతే ఉంది. సో ఎలా చేయాలి, దీని యొక్క సిలబస్ ఏంటిది, సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో తెలుసుకుందాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే టీజీ డీసెట్ 2026 అప్లికేషన్ ఫీ పేమెంట్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ కమెన్స్ ఫ్రమ్ 15 మార్చ్ 2026 ఫ్రమ్ 10:30 ఆన్వర్డ్స్. అంటే ఈరోజు నుండి మనకు 10:30 నుండి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది అంటిల్ 15 ఏప్రిల్ 11:30 PM వరకే. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఇన్ కేస్ ఫర్దర్గా ఏమైనా వస్తే మీరు ఇక్కడ ఈమెయిల్, అలాగే మనకు కాంటాక్ట్ 10:30 to 5 PM వరకు టెక్నికల్ సపోర్ట్ అయితే అందిస్తున్నారు. ఓకే, మనం ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం, తర్వాత మనము సిలబస్ అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఏంటివి అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, ఇది ఒక టేబుల్ అండ్ దిస్ టేబుల్ ఈస్ టెనిటేటివ్ టేబుల్. అంటే కొంచెం ఎప్పుడైనా మారచ్చు, ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా అంటే ఐ మీన్స్ సిచ్యువేషన్స్ బట్టి డేట్స్ కూడా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇష్యూ ఆఫ్ డీసెట్ 2026 నోటిఫికేషన్ మనకు ఫెబ్ 27 నాడైతే రావడం జరిగింది. బట్ ఈ రోజు నుండి అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఎడిట్ అప్లికేషన్ ఆఫ్టర్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 17 to 18, అంటే 2 days ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఎప్పుడు 15 నుండి 21 వరకు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు 21 అలాగే 22, 2 daysలలో వివిధ సెషన్స్లలో నిర్వహిస్తారు. అలాగే ఇనిషియల్కి మనకు వితిన్ 3 daysలో వస్తుంది. అలాగే ఆబ్జెక్షన్ ఆన్ ఇనిషియల్కి నెక్స్ట్ అదే డే నుండి మనకు ప్రారంభం అవుతుంది. అలాగే మళ్ళీ వితిన్ 5 daysలో అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ 30 May 2026 అవుతుంది. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 1st June to 5th June. దిస్ ఈస్ ఫస్ట్ ఫేజ్ టైం టేబుల్ అండి. సెకండ్ ఫేజ్ ఉంటుంది, థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం ఎవరైనా కూడా ఫస్ట్ ఫేజ్కి కాంపిటీషన్గా ఉండండి. సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ నియర్లీ 4 to 5 సీట్స్ మాత్రమే ఉంటాయి ఎవ్రీ కాలేజ్లలో. అండ్ మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎలా ఉండాలి అంటే ఫస్ట్ గవర్నమెంట్ డైట్ కాలేజ్ని అయితే ప్రిఫరెన్స్ చేయండి. ఎందుకనంటే గవర్నమెంట్ ఈజ్ ద బెస్ట్ కంపేర్డ్ టు ప్రైవేట్ కాలేజెస్. ఓకే, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు 6 June నుండి 8 June, అంటే నియర్లీ 3 days అయితే ఇవ్వడం జరిగింది, సాటర్డే, సండే అండ్ మండే. అండ్ ఎడిట్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ద డే 9th June. అలాగే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ కాలేజెస్ టు క్యాండిడేట్స్ 14 నాడైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ బై ద క్యాండిడేట్స్. ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ లేకుండా, ఐ మీన్ టీచర్స్, ఎంప్లాయీస్, లేకపోతే అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళకి ఇన్కమ్ ఇవ్వదు కదా గవర్నమెంట్, సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఫీ అనేది పే చేయాల్సి వస్తుంది. అలాగే ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్ July 1st. ఓకే, ఇది దీనికి సంబంధించి. ఓకే, మనము నెక్స్ట్ ఫర్దర్గా ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్రక్రియ ఏంటిది, సిలబస్ ఏంటిది, ఇన్స్ట్రక్షన్ ఏంటిది. ఓకే, దాంట్లో అయితే వెళ్ళిపోదాం, చూద్దాం. ఇక్కడ మీకు సేమ్ ఇది నేను అఫీషియల్ వెబ్సైట్ నుండే మీకైతే ఇది చూపెడుతున్నాను. ఓకే, ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఇక్కడ చూడండి, ఇట్లా క్యాండిడేట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీడియం ఆఫ్ టెస్ట్, అలాగే మొబైల్ నెంబర్, అలాగే మీరు డిసేబుల్డా కాదా, లేకపోతే కమ్యూనిటీ, ఇంకా ఇట్లా అయితే అడుగుతుంది. ప్రొసీడ్ పేమెంట్ తర్వాత మనకైతే ఏంటిది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఏంటిది పేమెంట్ అయిపోతే ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, తర్వాత ప్రింట్ ఉంది, ఏముండదండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 అట్లా ఉంటుంది, బీసీ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఓసీ వాళ్ళకి అట్లా, అంటే కేటగిరీ వైజ్ ఫీజు అనేది డిసైడ్ చేయడం జరిగింది. ఓకే, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఆఫ్టర్ ఏంటిది అలాట్మెంట్ ఆఫ్ సీట్ గవర్నమెంట్ డైట్ ప్రిన్సిపల్స్ నంబర్స్ కూడా ఉంది. ఓకే, ల్యాండ్ లైన్స్ ఉంటాయి వాళ్ళ యొక్క, అంటే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ఉంటుంది, వాటిని కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూసుకున్నట్లయితే చూద్దాం డీటెయిల్డ్గా.
ఓకే. మనం ఇక్కడ ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్ క్యాండిడేట్ షుడ్ బి ఆఫ్ ఇండియన్ నేషనాలిటీ. అందరూ మ్యాక్సిమం ఇక్కడ మనకు తెలంగాణ వాళ్ళే ఉంటారు. ఓకే. ఇక్కడ మనకు ఏంటిది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈక్విలెంట్ ఇంటర్మీడియట్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఎప్పుడు కమిటీ డ్యూరింగ్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ద 2026 అంటే ఇప్పుడు పాస్ రాస్తున్నారు కదా పిల్లలు ఎవరైతే 2026లో ఫిబ్రవరి నుండి మార్చ్లో జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేయొచ్చు. వాళ్ళ మార్క్స్ అనేది అది ఆ రిజల్ట్ తర్వాత వాళ్ళ అపీరింగ్ అని పెట్టేసి అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇదే అండి ఇప్పుడు నేను చెప్పిన కదా 50% అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. అలాగే మనకు ఎస్సీ ఎస్టీ అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకు 45% అంటే నార్మల్లీ మనకు 50%, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకు 45% అయితే ఉండాలి. అంటే నేను ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే చెప్తున్నాను, అవి మాత్రం ఫాలో అవ్వండి. మిగతావి మీరు ఏమంటారు చదువుకుంటే చదువుకోవచ్చు. ఇక్కడ పాలిటెక్నిక్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండి. ఇక్కడ మనకు సెకండ్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఓకే. అలాగే క్యాండిడేట్ షుడ్ పోసెస్ తెలుగు ఆర్ ఉర్దూ యాజ్ మీడియం ఎట్ ఎస్ఎస్సి ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ ఏంటిది తెలుగు ఉర్దూ యాజ్ ఫస్ట్ లాంగ్వేజ్. వీళ్ళు ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. దీంట్లో మనకు డైట్లో 3 లాంగ్వేజెస్ ఉంటాయి, అంటే 3 మీడియమ్స్ ఉంటాయి. ఒకటేమో ఇంగ్లీష్ మీడియం, ఒకటేమో తెలుగు మీడియం, అలాగే ఉర్దూ మీడియం. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ చూడండి ఉర్దూ ఫజిల్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ హోల్డర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే. ఇవి మాత్రం చూసుకోండి. రాజీవ్ గాంధీ IIIT అండ్ ఇంటర్మీడియట్ పాస్ ఫ్రమ్ టీజీ ఓపెన్ స్కూల్స్ అండ్ నేషనల్ ఓపెన్ స్కూల్స్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. ఓకే. ఓపెన్గా చదివినా కూడా వాళ్ళు ఎలిజిబుల్ లేదు దీనికి. ద క్యాండిడేట్స్ హూ పొసెస్ అడిషనల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సింగిల్ లాంగ్వేజ్ నాట్ ఎలిజిబుల్ అంటే ఒకటే లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 లేని వాళ్ళు ఒకటే లాంగ్వేజ్ తోటి ఎగ్జామ్ రాస్తారు కదా, వాళ్ళు ఎలిజిబుల్ కాదు. డబుల్ అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ లాంగ్వేజ్ నాది వచ్చేసి తెలుగు, సెకండ్ హిందీ, అలాగే థర్డ్ ఇంగ్లీష్ మన 10th క్లాస్లో. సో ఇట్లా ఉంటుంది కదా, సో అట్లా ఉన్న వాళ్ళు ఎలిజిబుల్, సింగిల్ లాంగ్వేజ్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకే. రిజర్వేషన్ ఆఫ్ 2% సీట్స్ ఫర్ డిఫెన్స్ పర్సనల్ అండ్ దేర్ చిల్డ్రన్ అండ్ స్పౌస్. ఓకే. ఎన్సిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ దేర్ షెల్ బి 1 అంటే ఓన్లీ హాఫ్ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ ఎన్సిసి క్యాండిడేట్స్ కూడా ఉంది. మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే పెట్టుకోండి మీరు, అది బెటర్ కదా. మినిమం ఒక 2 to 5 మార్క్స్ 0.5% అంటే మనకు బెటరే కదా. సో అది కూడా తర్వాత రాష్ట్రపతి అవార్డ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకు కూడా 0.5% ఉంది. స్పోర్ట్స్ వాళ్ళకు కూడా మనకి ఇక్కడ స్పోర్ట్స్ రిజర్వేషన్ కూడా ఉంది యాజ్ పర్ జియో నంబర్ 74. ఓకే. ఇవి కూడా ఎలిజిబిలిటీ ఆఫ్ రిక్వైర్డ్ డిజబిలిటీ percentage and PWD certificate is to be issued by the కాంపిటెంట్ అథారిటీ. ఇక్కడ 5% రిజర్వేషన్ PWD సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు అంటే డిజబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎడిట్ ఆప్షన్ మనకి ఇక్కడ 17 to 18 2 days ఇవ్వడం జరిగింది. ఏజ్ అనేది ఇక్కడ 17 years ఉండాలి. అలాగే యాజ్ ఆన్ 1st September ఆఫ్ ద ఇయర్ ఆఫ్ అడ్మిషన్. ఓకే. ఇదైతే చూడండి దేర్ షెల్ బి నో అప్పర్ లిమిట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ అంటే మినిమం 17 ఉండాలి సెప్టెంబర్ 1st కల్లా. అంటే 16 years ఉండి 11 months అట్లా తీసుకోరు. 17 years ఎక్కువ ఉంటే ఏం కాదు, తక్కువ ఉండకుండా చూడండి. ఓకే. ఇంకా మనకు మెథడ్ ఆఫ్ అడ్మిషన్ చూసుకున్నట్లయితే ఇది మనకు బైలింగ్వల్లో ఉంటుంది. అలాగే దీంట్లో డిఎల్ఎడ్ ఉంటుంది, డిపిఎస్సి ఉంటుంది. మ్యాక్సిమం డిఎల్ఎడే తీసుకుంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎల్ఎడ్ అనేది మనకు తెలుగులో ఇంగ్లీష్ అండ్ ఉర్దూ నేను చెప్పాను కదా 3 మీడియాస్లో ఉంటాయి. అలాగే ద క్యాండిడేట్స్ ఆప్టింగ్ ఫర్ ఎనీ పర్టికులర్ మీడియం తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ షెల్ ఎక్సర్సైజ్ దేర్ ఆప్షన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అపీరింగ్ ఫర్ టీజీడీ సెట్ 2026 ఇన్ దట్ పర్టికులర్ మీడియం ఓన్లీ. మీరు తెలుగు మీడియం రాస్తే తెలుగు మీడియంలోనే క్వశ్చన్ పేపర్ వస్తుంది ఎక్సెప్ట్ ఇంగ్లీష్. అలాగే మీరు ఇంగ్లీష్ మీడియంలో రాస్తే ఇంగ్లీష్ మీడియం మాత్రమే క్వశ్చన్ పేపర్ వస్తుంది ఎక్సెప్ట్ తెలుగు. అలాగే ఉర్దూకు సంబంధించి సేమ్ ఉర్దూ వస్తుంది, ఒకటి ఇంగ్లీష్ మాత్రమే ఇంగ్లీష్లో వస్తుంది. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ డిపిఎస్సి ప్రోగ్రామ్ అనేది కూడా మనకు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఓకే. ఇది అలాంగ్ మనకు డిఎల్ఎడ్ కోర్స్ తోటే ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది చూడండి. ఓకే. ఇక్కడ మనము ఇంకా చూసుకున్నట్లయితే స్కీమ్ ఆఫ్ టీజీడీసీ డీసెట్ అంటే
అసలు ఏముంటుంది? అంటే క్వెషన్ పేపర్ ఎలా వస్తుంది? ఐ మీన్ ప్యాటర్న్. ఓకే. ఒకసారి ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ తెలుగు మీడియంకి చూసుకున్నట్లయితే ఏముండదండి ఇక్కడ. తెలుగు ఎక్సెప్ట్ పార్ట్ ఏ. అంటే తెలుగు ఇస్తారు. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్. వీటికి సంబంధించి 10 క్వెషన్లుంటాయి. 10 మార్క్స్. ఓకే. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేస్తే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. 10 మార్కులు, 10 క్వెషన్లు. ఓకే. ఇది తెలుగు మీడియం వాళ్ళకు. సేమ్. నెక్స్ట్ జనరల్ తెలుగు ఇప్పుడు మనం చెప్పినట్టే 20 ఉంటుంది. దాంతో పాటు 20 మార్క్స్. దీంతో పాటు పార్ట్ 3లో మనకు అడిషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అలాగే సోషల్ స్టడీస్. ఇక్కడ మ్యాథమెటిక్స్‌కి నియర్లీ 20 మార్క్స్ 20 క్వెషన్స్, ఫిజికల్ సైన్స్ 10 మార్క్స్ 10 క్వెషన్స్, బయాలజికల్ సైన్స్ 10 మార్క్స్ 10 క్వెషన్స్, సోషల్ స్టడీస్ 20 మార్క్స్ అలాగే 20 క్వెషన్స్. టోటల్ క్వెషన్ పేపర్ వచ్చేసి 100 మార్క్స్‌కి ఉంటుంది. 100 క్వెషన్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ సేమ్ ఉర్దూ గూడా మనకిప్పుడు తెలుగు ఏదైతే లాంగ్వేజ్ తీసుకున్నామో దాంట్లో ఉర్దూ పెట్టండి. మిగతాదంతా సేమ్ ఉంటది. మళ్ళీ ఇంగ్లీష్ ఉంటుంది. ఒకటి మీరు తెలుగు లేదా ఉర్దూ అనేది అడాప్ట్ చేసుకోవాలి. సో, ఇది దీనికి సంబంధించినటువంటి మనకు మెథడ్ అంటే క్రైటీరియా చూసుకున్నట్లయితే క్వెషన్ పేపర్ ఇలా వస్తుంది. మరి ఎక్కడి నుండి క్వెషన్స్ అడుగుతారంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో టీజీ డీసెట్ 2026కి సంబంధించి 500-600 రూపీస్ ఉంటుంది బుక్. విజేత కాంపిటీషన్స్ ఆర్ అనదర్ పబ్లికేషన్స్ వాళ్ళు ప్రింట్ చేసి మనకు మార్కెట్‌లో తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇట్లా 3 మీడియాస్‌లలో మనకైతే మార్కెట్ బుక్ స్టాల్స్‌లలో ఉన్నాయి. అవి తీసుకుంటే తీసుకోండి. లేదా 8థ్, 9 అండ్ 10 ఈ 3 టెక్స్ట్ బుక్స్ తెలుగు, ఇంగ్లీష్ ఇదంతా మీరు చదవలేరు. సో, అదొక్క మెటీరియల్ తీసుకుంటే బెటర్. సో, దానికి వల్ల మనకు ఏంటిది స్కోరింగ్ అనేది ఇంప్రూవ్ అయితది. మరి జీకే అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఏంటి నుండి దొరుకుతదంటే నార్మల్ స్టాటిక్ జీకే అలాగే కరెంట్ అఫైర్స్ చూడండి. రోజు న్యూస్ పేపర్స్ చూడండి. అలాగే టీచింగ్ యాప్టిట్యూడ్ మనకు ఒక స్పెషల్ ఎడిషన్ లాగా ప్రతిరోజు సాక్షి పేపర్, అలాగే ఈనాడు, వెలుగు, నమస్తే తెలంగాణ వీటిలలో గూడా ఇస్తారు. సో, అప్పుడప్పుడు మీరు పేపర్ చూస్తా ఇవన్నీ గూడా తెలిసిపోతాయి. అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ ఇవన్నీ గూడా మనకు 80% ఛాన్స్ అంటే 80% కేటగిరీ ఏ. అంటే మీరిక్కడ చూసుకున్నట్లయితే డైరెక్ట్ ఇక్కడ ఫిలప్ చేసేస్తారు. ఇక అది మనకు అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ అనేది మనకేం అవసరం లేదు అంతగా. సో, కేటగిరీ బిని 20%, కేటగిరీ ఏ ఏమో 80%. ఓకే. అడ్మిషన్ టు 85% ద సీట్స్ షల్ బి రిజర్వ్డ్ ఫర్ ద లోకల్ క్యాండిడేట్స్ అండ్ ద రిమైనింగ్ 15% ఆఫ్ ద సీట్స్ షల్ బి అన్‌రిజర్వ్డ్ యాస్ ఏ స్పెసిఫైడ్ ఇన్ ద తెలంగాణ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రెగ్యులేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్స్. అంటే ఇక్కడ మనకు 85% ఏమో లోకల్‌కి, 15% ఏమో నాన్ లోకల్‌కని అనుకోండి. ఓకే. లోకల్ క్యాండిడేట్ అంటే మనకు మాక్సిమం లోకల్ క్యాండిడేట్ వాళ్ళే ఇక్కడ అప్లై చేస్తారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 10% రిజర్వేషన్ ఉంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి. టెస్ట్ సెంటర్స్ వచ్చేసి మనకు వాళ్ళు 10 మన ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నాయి గదా! ఎర్స్‌ట్వైల్ డిస్ట్రిక్ట్స్ 21 అలాగే 22 మే నాడైతే జరుగుతుంది. ఎక్కడైనా పడొచ్చు. యాజ్ యువర్ ప్రిఫరెన్స్ 1, 2, 3, 4 ఓకే. వాళ్ళైతే ర్యాండమ్‌గా అట్లా అలాట్ చేస్తారు. డౌన్‌లోడ్ హాల్ టికెట్స్ సేమ్ ఇదే మనకు వచ్చేసి అఫీషియల్. సో, ఇది దీనికి సంబంధించి గవర్నమెంట్ డైట్స్‌లో ఫీజ్ ఎలా ఉంటుంది? ప్రైవేట్ డైట్స్‌లో ఫీజ్ ఎలా ఉంటుంది? గవర్నమెంట్ డైట్‌లో అయితే స్టాటిక్ ఫీజ్ అండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫ్రీ సీట్ వచ్చింది, మీకు ఇన్‌కమ్ ఉంది, మీ పేరెంట్స్ ఎవరు గూడా ఎంప్లాయీస్ లేరు అని అంటే మీరు ఎలాంటి పైసలు కట్టాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇన్‌కమ్ లేదు అని అంటే మనకు 2385 రూపీస్ తీసుకుంటారు. అంతే అండి. ఎక్కువ ఒక్క రూపాయి గూడా ఎవరు తీసుకోరు. ప్రైవేట్ డీఎల్ఎడ్ కాలేజెస్‌లో మాత్రం మనకు ట్యూషన్ ఫీ వచ్చేసి 11,000 పర్ యానమ్. అంటే పర్ క్యాండిడేట్‌కి ఒక వ్యక్తికి 11,000 దాంతో పాటు స్పెషల్ ఫీ 1,500 అంటే ఎంత 12,500 రూపీస్ కట్టాలి. కానీ మన యొక్క ర్యాంకు అది యాస్ పర్ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ మీద ఆధారపడి ఉంటది. సో, గవర్నమెంట్‌లో మాత్రం 2385 మాత్రమే తీసుకుంటారు. ఓకే. ఇదైతే దీనికి సంబంధించి 15 నుండి 15 వరకు అంటే నియర్లీ 1 మంత్ అయితే మనకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ అదర్ ఇష్యూస్ ఆర్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఇన్ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ వాట్సాప్. ఓకే. మేము మీకు కన్ఫర్మ్ మంచి ఇన్‌పుట్స్ అయితే ఇస్తాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉంటేనే ఉట్టిగా కాల్ చేయకండి. ఓకే. ఇది టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ టీజీ డీసెట్. ఇది మీకు
స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. ఇది దీనికి సంబంధించి. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు వెబ్‌సైట్స్ కూడా ఇచ్చారు. సో, దీనికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అయితే మీకు తెలిసిపోయింది అనుకుంటున్నా. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మేము డీసెట్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ గానివ్వండి, హాల్ టికెట్, కీ ఇంకా అదర్ వాటికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అవర్ ఛానల్ ఈస్ రిలేటెడ్ టు టీజీ టెట్ డిఎస్సి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. అంటే టీచర్‌కి సంబంధించినటువంటి ఛానల్. సో, మనకైతే మంచి అప్డేట్స్ అయితే అందిస్తున్నాం. సో, దీనికి సంబంధించి మనం ఆల్రెడీ అన్నీ చెప్పేసాం. ఓకే. థ్యాంక్ యూ. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.